నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చీకటిలోనూ చిన్న వెలుగు చూపగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే గురువు అవుతారు. ఈరోజు మన జీవితంలో అలాంటి వెలుగు పంచిన వారిని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు గురు పౌర్ణమి. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పౌర్ణమి ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ గురు పౌర్ణమి ఇది ప్రత్యేకమైన పౌర్ణమి. ఈ రోజున మనం మన గురువులను స్మరిస్తాం, వారికి కృతజ్ఞతలు చెబుతాం. జ్ఞానం ఇచ్చిన వారిని గుర్తు చేసుకునే రోజు ఇది. గురు అంటే ఎవరు? గు అంటే అజ్ఞానం, రు అంటే దాన్ని తొలగించే శక్తి. అంటే గురువు అనేవాడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు. గురువు మార్గదర్శి, మన జీవితం లోపల వెలుగు పట్టించే దీపం లాంటివాడు. ఒక టీచర్ మాత్రమే కాదు, ఎవరి మాటలు మన జీవితాన్ని మార్చాయో వాళ్ళే మన గురువులు. గురు పౌర్ణమి పూర్వకథ. ఈ రోజునే వేదవ్యాసుడు జన్మించారు. అతను వేదాలను 4 భాగాలుగా విభజించారు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఆయన అందుకే ఆది గురువు. మనలో జ్ఞానం నింపిన తొలి గురువు వేదవ్యాసుడే. ఆయన స్మృతిగాని ఈ రోజునే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అసలు ఎందుకు జరుపుకుంటాం? మన జీవితాన్ని మార్చిన గురువులకు కృతజ్ఞత తెలిపేందుకు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మంచి మార్గం చూపిన వారిని గౌరవించేందుకు. ఇది ఒక తల్లి దినోత్సవం లాంటిదే, కానీ జీవిత జ్ఞాన తల్లికి మనను మనమే గుర్తించుకునేందుకు నేర్పిన గురువు కోసం. ఇప్పుడు కూడా మనకు గురువు అవసరమేనా? ఒక యాప్ జ్ఞానం ఇవ్వచ్చు, కానీ బుద్ధి కాదు. గూగుల్ సమాధానాలు ఇస్తుంది, కానీ సమయం సరైనదా అనే విషయం స్పష్టత ఇవ్వదు. అందుకే ఇప్పటికీ మనకు గురువు అవసరం ఉంది. మన తప్పులు చూపేవారు, మన జీవితాన్ని దిక్సూచి చూపించేవారు, ఒక్క మాటతో మార్పు తెచ్చిన వాళ్ళే నిజమైన గురువులు. ఈరోజు చేయవలసిన పనులు: గురువుల్ని ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పండి. వారికి చిన్న కానుక అయినా లేదా నమస్కారం అయినా చేయండి. వారి ఉపదేశాన్ని జీవితంలో ఆచరించండి. మీకు ఎవరైనా మార్గం చూపితే ఆ మార్గాన్ని మర్చిపోవద్దు. అదే గురు పౌర్ణమి మర్మం. ఓ చిన్న ఉదాహరణ. ఒక అమ్మాయి చదువులో వెనకబడి ఉండేది. అమ్మా నాన్న డాక్టర్ కావాలని ఒత్తిడి పెట్టేవారు. అప్పుడు ఆమెకు ఒక గురువు చెప్పిన మాట: నువ్వు వాళ్ళ కల నెరవేర్చాలి, బాధ్యతలతో కాదు, నీ కలను కనడానికి హక్కుతో పుట్టావు నువ్వు. ఆ మాట ఆమెను మార్చింది. ఇప్పుడు ఆమె కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఇంకా లక్షల మందికి మార్గం చూపుతుంది. ఒక మాట, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగినప్పుడు ఆయనే నిజమైన గురువు. గురువు దేవుడు లాంటివాడు. అతడు మనం ఎలా జీవించాలో మాత్రమే కాదు, ఎందుకు జీవించాలో కూడా చెబుతారు. ఈరోజు మీ జీవితాన్ని ప్రభావితం చేసిన గురువును గుర్తించండి, వారికి నమస్కారం చెప్పండి. శుభ గురు పౌర్ణమి. జ్ఞానం నీ జీవితం వెలుగుగా మారాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.